Namaste, welcome to STV News. ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఒక ఫంక్షన్ హాల్లో 4 లేఅవుట్లు హౌసింగ్ ప్యానెల్ ఎన్నికలపై అవగాహన సమావేశం జరిగింది. 1982లో నారాయణరావు లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు సహా తెల్లాపూర్, కొల్లూరు, అమీన్పూర్, పటాన్చేరు పరిధిలోని బాధితులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 4 లేఅవుట్లకు సంబంధించిన బాధితులందరూ ఒకే ఉద్యమంగా, ఒకే యూనియన్ గా ఏర్పడటం ద్వారా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 24వ తేదీన 4 లేఅవుట్లకు హౌసింగ్ ప్యానెల్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రతి బాధితుడు పాల్గొని కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ సహకారంతో 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ ప్లాట్ల సమస్యలు పరిష్కారం దిశగా కదిలేందుకు ఈ యూనియన్ కృషి చేస్తుందని, లేఅవుట్లలో ఉన్న ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సభ్యులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 4 లేఅవుట్లకు చెందిన బాధితులు, సభ్యులు భారీగా పాల్గొన్నారు. రేపు 24వ తారీఖు జరిగే ఈ ఎలక్షన్లో IECHBS దాంట్లో యునైటెడ్ ప్యానెల్ 4 లేఅవుట్స్ దానికి అందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఆ రోజు వచ్చి ఓట్లు వేసి గెలిపించాల్సిన కోరుతున్నాం. ఇది ఒక ఏరియాకు ఒక సంబంధించింది కాదు, అందరికి సంబంధించిన ఇది ఒక ఎజెండాతో వెళ్తున్నాము. ఏ పనులు చేస్తాం అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్లాట్లు కూడా మళ్ళీ డిమార్కెట్ చేసి సర్వే జరిపించి దానికి ప్రైవేట్ రక్షణ కూడా పెట్టడం కూడా జరుగుతుందని చెప్పాము. ప్రతి న్యాయబద్ధంగా కొనుక్కున్న ప్లాట్ ఓనర్కి కూడా న్యాయం చేకూర్చే ఉద్దేశంతో ఇది ఫైట్ చేస్తున్నాము. మా నంబర్స్ వచ్చి 369 10 11 15. ఉమెన్ కేటగిరీలో 7 and 8 అండి. మీ పత్రికా ముఖం కూడా దీన్ని పాపులరైజ్ చేయమని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.